దగ్గర రావడంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రావడంతో ఎంబడి 220 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. సో ఈ ప్రాంతంలో మనకు వసతులు కావాలి అంటే ఏదైనా పేషెంట్కి ఇమీడియట్లీ సీరియస్గా ఉంటే అందుబాటులో ఏదైనా వైద్యం అందించాలంటే మహబూబ్ నగర్ తప్పితే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లు కానివ్వండి 200 పడకల 20 ఆసుపత్రి ఏదైతే ఏర్పాటు చేసిండో అవన్నీ కూడా సమకూరుస్తాయి. ఈడ పెట్టడం వల్ల ఈ తాండూరు ప్రజలు ఇవన్నీ వీళ్ళందరికీ కూడా రకరకాలుగా ఉపాధి కల్పించడం వాళ్ళు అవుతారు మీరు. సో ఈ 2000 ఏదైతే డాక్టర్లు కానివ్వండి లేకపోతే పనిచేసే వ్యక్తులు కానివ్వండి ఇతర ఏదైనా కావచ్చు దాంట్లో 3000 మంది ఇక్కడ తిరుగుతారంటని చెప్పి మేము ఆశిస్తున్నాము. పేషెంట్లుగా రకరకాల వ్యాపారాలు పెరిగిపోతాయి, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించిన వాళ్ళు అవుతారంటని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే శంకుస్థాపన చేసిందో దాన్ని ఇక్కడి నుంచి తరలిస్తే ఇప్పటి వరకు స్థానిక నాయకులు సరే గెలిచిండు పోయిండు ఇతర ప్రాంత నాయకుడు అంటని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఏదో ఎవరో చేస్తున్నారు, ఏదో జేఏసీ ఏర్పాటు చేసిండ్రు అంటని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే ప్రతి నాయకుడు ప్రతి పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి మనం అందరం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన ప్రాంతం దెబ్బతింటుంది. ఇది లాస్ట్ ఛాయిసు. ఈ లాస్ట్ ఛాయిస్ని మనం వినియోగించుకోకపోతే మనం అందరం కూడా దెబ్బతినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కొంతమంది నాయకులతో మాట్లాడడం జరిగింది. మేము జేఏసీగా మాట్లాడితే ఇచ్చిండు తీసుకుపోతాడంటని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎట్లా ఇస్తాడు ఎట్లా తీసుకుపోతాడా అంటని చెప్పి అంటే ఆయన ఇష్టం అంటని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది మా కొడంగల్ ప్రాంతానికి. మరి సరైన పద్ధతి కాదు. అవసరమైతే ఒకవేళ మా వెంబడి రాకపోతే ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేస్తామంటని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఉపాధి అవకాశాలు ఏదైతే వస్తున్నాయో దాన్ని అడ్డగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటని చెప్పి హెచ్చరిస్తున్నాం.